ముస్లిం మైనార్టీ సోదరులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. నేడు అనంతపురం జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్సీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఏఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహీధర్ రెడ్డి సొంత నిధులతో స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముత్తి వల్లీలు, ఇమాంలు, మత పెద్దలకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి ఏడు ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫా లేదా కానుకలు అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. నా కుటుంబంతో సమానంగా వారి కుటుంబాలు మావే అన్న భావంతోనే వారికి మాకు చేతనైనంత సాయం చేస్తున్నాము అన్నారు. మేము సంస్థ స్థాపించిన నాటి నుంచి ఆ అల్లా ఆశీస్సులతో నలుగురం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. మేము సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం జరుగుతోంది. ఇక మన ప్రాంతంలో చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎప్పటికప్పుడు తోడుగా నిలుస్తున్నామని, మేము అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్నారన్నారు. عليه وسلموا تسليما مولانا محمد المعظم الجود منبع العلم والحلم والحكم أليما يا أيها الذين آمنوا اذكروا الله जो भी कोशिशों में मेरे मौला कामयाबी और कामरानी अता फरमा। سبحانك ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. أعوذ بالله من الشيطان الرجيم. उधर से एक एक जना जो मोहब्बत रखे परवरदिगार इसे हमेशा कायम और दायम अता फरमा। या इलाही सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के वसीले से परवरदिगार सुरेंद्र बाबा ने परवरदिगार जो मुसलमानों के اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم. Okay. అన్న ముస్లిమ్స్కి కానీ బీదోళ్ళకి కానీ ఏమైతే కానీ ఎటువంటి అవసరమైతే కానీ అన్న దగ్గర వచ్చి చెప్తే ఆ అవసరానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది చేస్తారు. నేను కానీ మొన్న పోయిన సంవత్సరంకి ఒక ఆఫీస్ స్టాఫ్ది వాళ్ళ ఫాదర్ది ఒక ఆపరేషన్ జరిగింటే అది ఆపరేషన్ కోసం అమౌంట్ అవసరం ఉంది అంటే అన్న దగ్గర నిన్న పోయిన సంవత్సరమే చెప్పిన ఇక 6 నెలల తర్వాత ఆ ఆపరేషన్కి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ గవర్నమెంట్ తరఫున రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే నేను కానీ ఎన్నో మసీదులకు కానీ ఏమన్నా బీద మసీదులు ఏమన్నా పనులు మసీదులు అవి స్లాబ్ కానీ రూమ్లు కానీ ఏమన్నా కావాలంటే నేను కానీ అన్నతో ఇంకా చెప్పింటే ఆ అన్న కానీ స్వయంగా మసీదులకు కానీ కట్టించినారు. చాలా సంతోషం. అదే సంతోషం ఒకవేళ మా అన్నకి అనంతపురంకి ఉండింటే ఇంకా మన అనంతపురంలో ఉండే వాళ్ళ రాత అంతా మారిపోతుందండి. ఒక సంతోషంతో చెప్తున్నాం. అస్సలాము అలైకుం. ఈరోజు మా అనంతపురం జిల్లా అనంతపురం మత పెద్దలందరూ రావడం, మా ఎస్ఆర్సి సంస్థకు
నేను, నాతో పాటు రాజగోపాల్, వెంకటేష్ మరియు మహీధర్ రెడ్డి నలుగురు కూడా ప్రతి సంవత్సరం అల్లాని ప్రార్థించు మా వ్యాపారాన్ని ఈ సంవత్సరం మొదటి రోజుగా ప్రారంభించడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్నాం. అల్లా ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సంస్థ పైన ఉంటున్నాయి. చాలా సంతోషకరం. ఈరోజు నేను కళ్యాణదుర్గ్ ఎమ్మెల్యేగా ఉన్నానంటే అది అల్లా ఆశీస్సులనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నన్ను ఏ ఉద్దేశంతో కళ్యాణదుర్గం పంపించారో ఆ ఉద్దేశం ఇక్కడ అక్కడ పూర్తిగా నిర్వహిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఆలోచన చేశారంటే 10 కాలాల ముందుగానే ఆలోచన చేస్తాడు. చాలా అనుభవమైన వ్యక్తిగా ప్రతి చోట ఎక్కడైతే అభివృద్ధి కావాలో ఏ వ్యక్తి కావాలనేది ఆలోచన చేసి ఆ ప్రాంతానికి నన్ను పంపించడం జరిగింది. ఆ ప్రాంత ప్రజల పైన నా పైన చూపిస్తున్న ప్రేమ అభిమానాలు అమోఘంగా ఉన్నాయి. చాలా సంతోషకరంగా ఉన్నాయి. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన కూడా పెట్టారు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రకాలకు కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా నాకు తోడుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే మన కాజీ సాబ్ చెప్పారో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఏ క్షణం, ఎందుకంటే చాలామంది ముస్లిం పేద కుటుంబాలు చాలామంది ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలంటే మనకి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎప్పుడైతే నాకు డబ్బులు అవసరమైతే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తానో ఏ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకోకుండా ఎంత అమౌంట్ అయినా ఎన్ని కోట్లైనా కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ రావడం నిజంగా నాకు ఆయన పెట్టిన గౌరవం. ఎందుకంటే మా ముస్లిం సోదరులు నా పైన చూపిస్తున్న ప్రేమాభిమానాలు కూడా అదే రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభిమానాన్ని దగ్గరగా ఉండాలనే సంకల్పంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా ముస్లింలు ఏదైతే నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో అవన్నీ ఎప్పటికి కూడా కొనసాగిస్తా. అలాగే మా సంస్థ ఏ రకంగా అయితే ఉన్నామో, ఎందుకంటే మా సంస్థలో ఎందుకంటే ఇది గొప్పగా చెప్పాల్సిన విషయం. ఇది 26-27 సంవత్సరాల నుంచి కూడా మేము ఇలాగే కూర్చుంటూ మేము నలుగురం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నామంటే అది అల్లా దీవెనలు కావచ్చు, మా కష్టం కావచ్చు, ఏదైనా కూడా కష్టానికి దీవెనలకు రెండు కూడా సమానంగా ముందుకు పోతాయి. కాబట్టి మనం ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత సంపాదించిన దాంట్లో కొంత దానం చేస్తే మనం ఇంకా అభివృద్ధి అవుతామనేది మన ఏదైతే మన ముస్లిం సంబంధించిన అల్లా జికాయత్ సంబంధించి ఏదైతే కోరుకుంటారో ఆ రకంగానే మేము పాటిస్తూ వస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా కొనసాగుతుంది. వాళ్ళు మా పైన చూపిస్తున్న ప్రేమ అభిమానం, ఈరోజు మా పైన చేసిన ప్రార్థనలు కూడా ఎప్పుడు మాకి మా పిల్లలకు కూడా ఎప్పుడు వర్తించాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఆయన ఆరోగ్యశాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాం. ఫోటోలు తీసుకో, అట్లా కొన్ని ఫోటోలు తీసుకోండి ఎవరన్నా. విజయ్ అన్న ఫోటోలు తీసుకో. అడుగుతా దాదు ప్యానింగ్